శ్రీ గీతం కాలేజీ యాజమాన్యం మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ పైన దాడి చేస్తూ అది ఇంటికి వెళ్ళి కొట్టడంతో పాటు కాళ్ళు పట్టించుకోవడం, ఇది చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా పైన దాడిని దేశం మొత్తం ఖండించాల్సిన విషయం ఇది. నిజంగా ఈరోజు చిన్న పత్రిక పెద్ద పత్రిక ఇంకొకటి అని కాదు, ఈరోజు అందరూ జర్నలిస్టులు అన్ని సంఘాలు కూడా ఈరోజు డిఐజీ ఆఫీస్కి వచ్చి అందరూ స్పందించినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా ముందు కూడా ఏ జర్నలిస్టు కూడా ఇలాంటి సంఘటన జరిగితే జర్నలిస్ట్ సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలు అందరూ జర్నలిస్టులు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా మీకు తప్పు అనిపిస్తే వేదిక ఏదైతే మీడియా ఉందో అదే మీడియా ముందర అంతే స్వేచ్ఛతో మీరు గొంతెత్తాలి. మీరు ప్రెస్ క్లబ్కు కొట్టక ముందు మీరు ప్రెస్ క్లబ్కి వచ్చింటే బాగుంటుండే. నిజంగా మీకు అన్యాయం జరిగింటే ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా అయ్యా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి. కానీ దాడులు చేయడం ఏంటి? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు కోపం? మీరు హనీ ట్రాప్లో లేవన్నప్పుడు మీరు నిరూపించుకోండి. ఇదే మీడియా ఉంది కదా, మీడియాను ఉపయోగించుకోండి. మీడియా పైన దాడి చేస్తున్నారంటే మీ వెనకల ఎవరున్నారు? ఆమె వెనకాల మరికొంతమంది వచ్చారు. ఆ వీడియోలో ఆమెతో పాటు ఒక 2-3 ఉన్నారు. మొత్తం ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఒక అనుమానం కలిగించే విధంగా ఒక లేడీ డాన్గా వ్యవహరిస్తూ మరి మీడియాకి అడ్డా అయిన ప్రెస్ క్లబ్కి వచ్చి ఆమె దౌర్జన్యం చేసింది కాక ప్రెస్ క్లబ్కి వచ్చి మరీ ప్రెస్ క్లబ్లో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసింది. మరి అందుకని ఒకవేళ ఏ విలేకరైనా సరే ఆధారాలు లేని నిరాధారమైనటువంటి వార్తలు రాస్తే చట్టబద్ధంగా ఆమె చర్య తీసుకునేదానికి మరి చట్టపరంగా పోవడానికి అవకాశం ఉంది. అది కాదని చెప్పేసి మరి విలేకరులని దౌర్జన్యంగా మరి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య మరి వీడియో తీస్తూ బెదిరించి ఆమె కాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా అమానుషమైనటువంటిది. దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి రేపు పొద్దున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన చేయాలని చెప్పేసి మరి పిలుపునిస్తున్నాం. అయితే పోలీస్ సైడ్ నుంచి ఇంతవరకు మరి ఏమీ చర్య తీసుకోలేదు. అయితే పోలీసులు కూడా మరి కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము చర్య తీసుకోలేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకుంటామని చెప్పేసి పోలీసుల సైడ్ నుంచి కూడా రిపోర్టర్లందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పోలీసులు తక్షణమే ఆమెని అరెస్ట్ చేయకపోతే ఆమె మీద 2 కేసులు పెట్టాలా. మరి ఒక దళిత రిపోర్టర్ని బెదిరించి కొట్టి మరి కాళ్ళు పట్టించుకున్నదైతే ఒక కేసు, రెండోది ప్రెస్ క్లబ్లోకి వచ్చి దౌర్జన్యం చేసి విలేకరుల మీదకి మరి వాహనాన్ని ఎక్కించి హత్యాయత్న ప్రయత్నం చేసింది. కాబట్టి మరి 2 కేసులు కూడా మరి ఆమె మీద నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు కూడా పోలీసులకు కూడా మరి విజ్ఞప్తి చేశాము. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. మరి తక్షణమే ఆమెను అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విలేకరు లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత గిరిజన సంఘాల జేఏసీగా. మరి లక్ష్మీనారాయణ చేసిండేది ఏమంటే ఈ మధ్య కాలంలో రాష్ట్రాన్ని ఒక సంచలనాత్మకంగా మారినటువంటి హనీ ట్రాప్ విషయంలో వెలుగులోకి తెచ్చినటువంటి వార్తను ఆమె గీతం కాలేజీ ప్రిన్సిపాల్ మనీషా నాయర్ అనే ఒక ప్రిన్సిపాల్ గారు ఏకంగా కొంతమంది రౌడీలను తీసుకొని విలేకరు లక్ష్మీనారాయణ ఇంటికి దూరి దౌర్జన్యంగా కుటుంబకులు అందరి సమక్షంలోనే భయభ్రాంతులకు గురి చేస్తూ కొట్టి కాళ్ళకు మొక్కించుకోవడం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఈమె ఒక ప్రధాన కాలేజీకి ప్రిన్సిపాల్గా అయ్యుండి ఒక విలేకరుతో కాళ్ళకు మొక్కించుకొని తప్పు చెప్పించుకోవడం అంటే ఈమెకి నీతికి నిజాయితీకి ఏమాత్రము ఈమె సంబంధం లేకోకుండా జీవిస్తున్నట్లుగా మాకు అర్థమవుతుంది. ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఈ రకంగా దిగజారి విలేకరులపై ఈ రకంగా కక్ష తీర్చుకోవడానికి వచ్చిందంటే ఈమెని ఎంత ఉంటుందో ఈమె జీవితకాలము లేకుంటే ఈమె ప్రవర్తన తీరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఈమెపై అనేక ఆరోపణలు అంటే నేరారోపణలు కలిగినటువంటి ఈ మనీషా నాయర్పై ప్రభుత్వం కానీ లేదంటే పోలీసులు కానీ చర్యలు తీసుకుంటే ఈరోజు ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టిండేది కాదేమనేది అనిపిస్తుంది. మరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి ఈ దాడిని మేము పూర్తిగా తప్పుపడుతూ ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమె మీద ముఖ్యంగా దళితుడు కాబట్టి లక్ష్మీనారాయణ ఇంటికి దూరి దౌర్జన్యం చేసినందుకు SC/ST అట్రాసిటీ యాక్ట్తో పాటు ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే విలేకరులంతా ఈ దాడిపైన చర్చించుకోవడానికి ప్రెస్ క్లబ్లో సమావేశమై మాట్లాడుకుంటుంటే ఏకంగా తన ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో కూడా దాడికి యత్నించే విధంగా దుర్భాషలాడుతూ ఆమె విపరీతమైనటువంటి కోపంగా
అందరినీ హెచ్చరించే విధంగా వ్యవహరించడం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు కదా, మీకు జరిగిన అన్యాయం ఏదైనా ఉంటే లీగల్ గా పోవచ్చు అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తే మా మీద కూడా దుర్భాషలాడుతూ మీ కథ చూస్తాం, మీ అంత చూస్తాం, నేనంటే ఏమనుకుంటారనే రకంగా మాట్లాడి ఆమె కారు ఎక్కిన తర్వాత కారులో కొంతమంది విలేకరులు కూడా అక్కడ ఉండి ఆపి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి మంచి వాతావరణంలో అడిగినప్పటికీ ఆమె దౌర్జన్యంగా కారును కూడా విలేకరుల మీదకి మా మీదకి ఎక్కించి తొక్కించే విధంగా వ్యవహరించడం అనేది కూడా ఆమె నేరతత్వానికి నిదర్శనం. ఏది ఏమైనప్పటికీ డిఐజీ గారు లేరు కాబట్టి డిఎస్పీ గారికి విలేకరులు అంటే జర్నలిస్టు సంఘాలు, విద్యార్థి మళ్ళా కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని సీరియస్ గా తీసుకొని ఈ మనీషా నాయర్పై కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై గీతం కాలేజ్ చైర్మన్ మనీషా గారు దాడిని ఖండిస్తూ మరి ఈరోజు జర్నలిస్టు సంఘాలు అదే విధంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి డిఐజీ కార్యాలయం ఎదుట మరి ధర్నా నిర్వహించి మరి ఎవరైతే దాడి చేశారో మనీషా మీద మరి కేసు నమోదు చేయాలని చెప్పేసి మరి సంఘాలుగా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టుపై ఈ విధంగా అంటే పబ్లిక్ చూస్తుండగా ఇంటికి వెళ్ళి మరి ఒక లేడీ డాన్గా వ్యవహరించి ఈరోజు జర్నలిస్టుపై దాడులు చేస్తా ఉన్నారంటే మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే వేరే ప్రాంతాల్లో ఉండి బతుకుతున్నామని చెప్పేసి ఆలోచన చేయాలా. ఎందుకంటే ఇవాళ అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ఆ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే ఈరోజు విద్యార్థి నాయకుల్ని, యువజన నాయకుల్ని ఈరోజు బెదిరించేటువంటి కోణంలో గీతం కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే ఏదైతే జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించాలా, స్పందించి ఏదైతే గీతం కాలేజ్ చైర్మన్ గారి పై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గీతం కాలేజీ వారి మీద మనం పేపర్ సంబంధించిన వారు దాడి చేశారని చెప్పేసి దాని మీద వీళ్ళు ఐజీ గారి ఆఫీస్కి, తర్వాత డిఐజీ గారి ఆఫీస్, ఇది మన ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. వారు అందుబాటులో లేని వాళ్ళ తరఫున ఆన్ బిహాఫ్ నేను రికమెండేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని రూరల్ డిఎస్పీ ఆఫీస్లో ఇమ్మీడియట్గా రెడీగా ఉన్నారు డిఎస్పీ గారు. వారికి రిపోర్ట్ ఇస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇవ్వడానికి లేదు.